హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఛానల్కి అందరికీ స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి, పిల్లలకు కూడా హాలిడేస్ కదండి. అందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు కామెంట్ చేయండి. మేమైతే ఎక్కడికి వెళ్ళామో ఏంటో నేనేం వీడియో చూపించబోతున్నాను. మీకు అందరికీ ఆల్రెడీ ఒక ఐడియా వచ్చేసినట్టుంది కదా. మేమైతే జూకి వెళ్ళామండి, ఇందిరాగాంధీ జూ పార్క్కి వెళ్ళామన్నమాట. పిల్లలకి హాలిడేస్ ప్లస్ నాకు కూడా ఏంటంటే వర్క్ నుంచి చిన్న రిలాక్స్ కోసం అన్నట్టు మేమైతే జూకి వెళ్ళామన్నమాట. ఇది మంచి సమ్మర్ టైం కదండి, అందుకని కొంచెం జనాలు అయితే తక్కువ ఉన్నారు. సో లోపలైతే ఎలా ఉందో ఏంటో ఫస్ట్ అయితే మనం ఇక్కడ టికెట్ తీసుకుని అప్పుడు లోపలికి వెళ్దాము. సో టికెట్ వివరాలు వచ్చేసరికి ఏంటంటే పెద్దవాళ్ళకి 70 రూపీస్, పిల్లలకి అంటే 3 to 12 ఇయర్స్ వరకు అయితే 30 రూపీస్ అనమాట. సో ఇంకా ఇదంతా అయితే పార్కింగ్ ఏరియా అనమాట అండి. ఇక్కడ బయట క్యాంటీన్ కూడా ఉన్నది, ఇంకా బైక్స్ కార్లు అన్నీ పార్క్ చేసుకోవడానికి కానీ ఇంకా అలా చాలా అయితే బాగుందనమాట. చాలా స్పేసియస్గా ఉంది. సో ఇదైతే ఇంకా లోపలికి ఎంటర్ అయిపోదాము. స్టార్టింగ్ గేట్ లోపలికి వెళ్ళిన వెంటనే అయితే ఇక్కడ మంచి మంచి క్యాప్స్ అయితే అమ్ముతున్నారండి. అలాగే పిల్లలకి బొమ్మలు, ఇంకా ఇవి ఏంటంటే వెనకాల ఇలా అంటించుకునే స్టిక్కర్ టైప్ ఉంటాయి కదండి, అలాంటివి అనమాట. కొంచెము వెరైటీవేవో అక్కడ స్టాల్స్ ఉన్నాయి కదా, దాంట్లో అయితే అమ్ముతున్నారనమాట. సో ఇదైతే ఎంట్రన్స్ గేటు. లోపలికి వెళ్ళిన తర్వాత స్టార్టింగ్ అనమాట. మనకి ఇక్కడి నుంచి ముందుకెళ్తే ఫస్ట్ లెఫ్ట్ సైడ్లో ఇలాగ మ్యాపింగ్ అయితే ఇచ్చారండి. ఫస్ట్ అంటే మనము 2 వేస్ ఉన్నాయి, ఏ వే నుంచి వెళ్తే ఏమి అనిమల్స్ వస్తాయి ఏంటని చూసుకుని వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ బ్యాటరీ వెహికల్స్ కూడా ఉన్నాయి ఎంట్రన్స్లోనేనమాట. ఇవి కూడా పెద్దవాళ్ళకి 70 రూపీస్, పిల్లలకైతే 50 రూపీస్. అదే ఫ్యామిలీ బుకింగ్ అనుకోండి, అంటే 8 to 10 మెంబర్స్ లోపు ఎక్కువ ఉన్నామనుకోండి ఫ్యామిలీ బుకింగ్ చేసుకోవచ్చు అనమాట ఒక వెహికల్. అలా చేసుకుంటే 700, 1 అవర్కి 700 అనమాట. అదే మనం 1.5 అవర్కి 2 అవర్స్కి అలాగా కావాలనుకుంటే తీసుకోవచ్చు. దాన్ని బట్టి ఛార్జెస్ అనేవి ఉంటాయన్నమాట. సో మేమైతే ఫస్ట్ అయితే వెహికల్ ఏమీ వద్దులే అనుకున్నాము. ఇక్కడ 2 వేస్ ఉన్నాయన్నమాట. ఒక వేలో నుంచి వెళ్తే మనకి ఫస్ట్ పికాక్స్, బర్డ్స్, జేబ్రా ఇవన్నీ కనిపిస్తాయి అనమాట. సో మేమైతే ఇటు లెఫ్ట్ సైడ్ వే నుంచి అయితే ఫస్ట్ స్టార్ట్ అయ్యామన్నమాట. ఇటైతే ఏమున్నదిలే, ఒక వేలో నుంచి వెళ్ళి 2వ వేలో నుంచి రావడమే కదా అనుకుని మేమైతే ఇటు స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ అయితే ఇక్కడ నీటి బాతులు లాంటివి ఏవో ఉన్నాయండి. వీటి స్పెషల్ ఏంటంటే వాటి మూత అనమాట బన్ టైప్లో ఉన్నదనమాట, వైట్గా. వాటి మూతలే అది దాని స్పెషల్ అంట. చాలా అందంగా ఉందన్నమాట. ఏదో చిన్న వైట్ బాల్ ఏదో దాని మూతికి పెట్టినట్టు అనమాట. వీడియోలో అంత ఫోకసింగ్గా తెలియట్లేదు, కానీ రియల్గా అయితే దాని మూత చాలా వెరైటీగా ఉందన్నమాట. సో మేము ఇక్కడ అయితే నెక్స్ట్ వచ్చి ఆ బాతులు తర్వాత వచ్చేసరికి ఇక్కడైతే రైనో ఉంది, వాటర్లో పడుకొని ఉంది. చాలాసేపు వెయిట్ చేసాం కానీ రాలేదు. ఇంకా తర్వాత ఇవేవో కొంగలండి, పొడవుగా కాళ్ళతో ఉన్నాయన్నమాట, భలే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వస్తే ఇక్కడ ఎలిఫెంట్స్ అనమాట. దూరంగా ఇంకొక ఎలిఫెంట్ ఒకటి ఉన్నది, ఏమో బాగా అల్లరి చేస్తుందో ఏమో, దాన్ని తీసుకెళ్ళి అక్కడ కట్టేశారనమాట. సో మనకైతే చూడడానికి ఒక 2 ఎలిఫెంట్స్ మాత్రమే ఉంచారు ఇక్కడ. సో మేము ఇవన్నీ చూసుకుని వచ్చిన తర్వాత, అంటే మీకు చూపించడానికి అయితే వెంటనే పక్కనే ఉన్నట్టు అనిపించినాయి, కానీ మాకైతే చాలా దూరం నడిచి వచ్చేసామేమో అనిపించింది. వచ్చిన తర్వాత ఇక్కడైతే చిన్న చిన్న హట్లా వేశారనమాట. మనము రెస్ట్ తీసుకోవడానికన్నా ఏమన్నా ఫుడ్ అది తీసుకోవాలనుకున్నా బాగుందన్నమాట. ఇక్కడే పక్కనే వాటర్ ట్యాప్స్ ఇవన్నీ ఉన్నాయి. సో మేము ఏం చేసామంటే ఇక్కడ సరే తెచ్చుకున్న ఇంటి నుంచి తీసుకొచ్చిన ఫుడ్ తినేసి ఇక్కడ జస్ట్ రిలాక్స్ అవుదాం అనుకున్నాము. ఈ రిలాక్సింగ్ టైంలో మాకు చిన్న జస్ట్ విజిటింగ్ కోసం వచ్చినాయి అనమాట. ఇక్కడ చూడండి, జింకలు, కుందేళ్ళు అవన్నీ జింకలు అవన్నీ ఉన్నాయన్నమాట. లేళ్ళు, జింకలు అవన్నీ అక్కడ ఉన్నాయి, వచ్చి కనిపించినాయి అనమాట. సో మేము లంచ్ చేసిన తర్వాత ఇటువైపు మంకీస్ ఉన్నాయి, పెద్ద ఇవి చాలా పెద్దగా ఉన్నాయండి. కాకపోతే కొంచెం దూరంగా ఉన్నాయి, వీడియోకి బాగా క్యాప్చర్ అవ్వట్లేదు అనమాట. ఇవి మంకీసే కానీ చాలా చిన్నవన్నమాట. వీటి తోకే చాలా స్పెషల్ అంట, వైట్ అండ్ బ్లాక్తో ఇలాగ స్పైరల్ టైప్లో ఉన్నాయన్నమాట. మాకే అంటే రియల్గా చూడడానికి చాలా దూరంగా కనిపించలేనట్టున్నాయి, అందుకే వీడియోలో కూడా అంతగా కనిపించట్లేదండి. దాని నుంచి ఆ మంకీస్ నుంచి మనం ఉండే ప్లేస్కి కొంచెం దూరం ఎక్కువగా ఉందన్నమాట. నెక్స్ట్ ఇవి కూడా
ఆ కోతుల్లో కూడా ఇంకొక రకమైన కోతులంట. ఇవేంటంటే ఇక్కడ మంకీస్ కూడా పెద్ద ఎక్కువైతే ఏం లేవండి, తక్కువగానే ఉన్నాయి. మేబీ ఉండడమే తక్కువ ఉన్నాయో లేకపోతే ఎండల వల్ల అలానేం కాదేమో. సో ఇదిగోండి మరి రైనో అయితే బయటకు వచ్చింది. మేము కొంత దూరం వెళ్ళాం కదా, లంచ్ చేసిన తర్వాత అయితే బాగా నీరసం అనిపించింది అనమాట. సో వెహికల్ కోసం బ్యాక్కి వెళ్తుంటే ఇది మాకు క్యాప్చర్ అయిందనమాట. సడన్గా మేమైతే వీడియో తీసాము. సో అదనమాట. ఇంకా అప్పుడు ఏం చేసామంటే మేము వెహికల్ తీసుకున్నామండి, ఇంకా 1.5 అవర్కి తీసుకున్నాము. 1050 అయిందనమాట. తీసుకుని ఇంకా వెహికల్లో స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చాము. ఇంకా అలా 1 by 1 చూసుకుంటూ, అందులోకి మనకి ఇక్కడ చిరుతపులి ఉన్నది చూడండి. మెయిన్గా మనకి ఏంటంటే ఏదో ఫ్యాషన్ షోకి వచ్చినట్టు అనమాట. మన జనాలు చాలామంది వచ్చేసరికి అందరూ పడుకున్నది కాస్త లేచి వచ్చిందనమాట. అబ్బా అందరూ అయితే ఎంత వండర్ అంటే అందరూ అరుపులు అనమాట. అది ఎలా అన్నా అంత దగ్గరగా చూడాలంటే ఒకలా అనిపిస్తుంది కదండి. భయం ఒక పక్క, ఆనందం ఒక పక్క. కొంతసేపు అక్కడ వెయిట్ చేస్తుంది కదా, తర్వాత జస్ట్ ఎలా అంటే నిజంగా సేమ్ ఎలా అంటే ఏదో ఫ్యాషన్ షోకి ఎలా వస్తుందో అలా అనమాట. ఇలా రౌండ్ వేసుకుని అలా మళ్ళీ బ్యాక్ సైడ్కి కూడా అలా వెళ్ళి ఒక రౌండ్ అయితే అలా తిరిగి వచ్చిందండి. తిరిగి వచ్చి అప్పుడు మళ్ళీ యాసిడ్గా దాన్ని గుహలోకి వెళ్ళిపోయి పడుకున్నదనమాట. నిజంగా మాకైతే చూడడానికి అది ఏంటంటే ఒక ఫ్యాషన్ షో చేస్తుందని అనిపించింది. సరే నెక్స్ట్ ఇక్కడ అయితే మేము ఒకటే పులి ఉన్నది అనుకున్నాము. చూస్తే ఆ చెట్టు వెనకతల నుంచి ఇంకో పులి వస్తుంది అనమాట. అక్కడ మీకు చెట్ల మధ్యన ఒకటి పడుకుని ఉంది. ఇందాక గమనిస్తే ఇది ఒకటి ఇలా బయటికి నడిచొస్తుంది అనమాట. ఇది కూడా అంతేనమాట. అది రెస్ట్ తీసుకుంటుంది కదా, అదేదో షో ఏదో నేను ఇచ్చేసి వస్తానులే అన్నట్టు చక్కగా జనాలందరినీ అదిగో అక్కడుంది అని అంటూ ఉంటుంటే అదిగో ఒక రౌండ్ అయితే వచ్చి వేసి వెళ్ళింది అనమాట. అంతే. ఇక్కడ కూడా ఏంటంటే వైట్ టైగర్ ఉన్నదనమాట. ఇవి మేము అనుకున్నాం ఒకటే ఉంది అనుకున్నాం. అరే తెల్లపులి ఒకటే ఉంది అనుకున్నాం. మాకు అసలు తెలియదు అనమాట ఫస్ట్ 2 ఉన్నాయని. ఇది ఒక్కటే కనిపించింది. ఇది కూడా చాలా ఓల్డ్ అయిపోయింది అనుకున్నాము. లక్కీగా ఏంటంటే మా బాబు ఫోటో తీసుకుంటున్న టైంలో కరెక్ట్గా అది రెండోది బయటకు వచ్చింది అనమాట. అందుకే ఆ ఫోటో అయితే నేను ఇక్కడ యాడ్ చేశాను. ఇంకా వీడియో స్టార్ట్ చేసే లోపు అప్పుడే అది ఒకటి పైకి వచ్చింది కదా, రెండోది వెళ్ళి అందులో పడుకుండిపోయింది. ఒకటి ఇప్పటి వరకు ఇలా రౌండ్ వేసింది కదండి, రౌండ్ వేసిందేమో బయటకు వచ్చింది. ఈ రౌండ్ వేసింది వెళ్ళి ఆ వాటర్లో పడుకుండిపోయింది అనమాట. రెండోది వచ్చి మళ్ళీ రౌండ్ వేస్తుంది అనమాట. వాటికి అలా ట్రైనింగ్ ఇచ్చారో ఏంటో తెలియదు, కానీ అవైతే నిజంగా ట్రైనింగ్ ఇచ్చిన వాటికి లాగే చేస్తున్నాయండి. పులులు అయితే మాత్రం మాకైతే భలే అనిపించింది. ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే ఇవన్నీ బర్డ్స్ అనమాట. పెద్ద పెద్ద బర్డ్స్ ఉంటాయి కదండి, కలర్వి, వైట్, ఇంకా ఇదిగోండి ఆఫ్రికన్ గ్రీన్ ప్యారెట్ అంట. ఇంకా అలాగే మల్టీ కలర్లో ఉంటాయి చూసారా, అలాంటి బర్డ్స్ ఇవన్నీ అనమాట. ప్యారెట్లో పెద్ద పెద్ద ప్యారెట్స్లో ఇవి రకాలన్నమాట. ఇందులో గ్రీన్ ప్యారెట్ ఉన్నాయి, మల్టీ కలర్ ఉన్నాయి, వైట్ ఉన్నాయి, ఇంకా అలాగా బ్రౌన్ కలరు, ఇలాగ మల్టీ కలర్ ఉన్నాయి చూడండి. ఇలాంటి ప్యారెట్స్ అన్నీ అయితే ఒక లైన్ అనమాట. మనం ఎలిఫెంట్స్ ఇవన్నీ దాటొచ్చిన తర్వాత మనకి నడవడానికైతే చూడ్డానికైతే మనకి పక్కన ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ నడవడానికి అయితే మాత్రం ఎండలో సరదా తీరిపోద్దండి. చాలా వేడిగా ఉందన్నమాట. అసలు సమ్మర్లో వెళ్ళకూడదో ఏమో. నిజంగా మేము మంచి సమ్మర్ టైంలో వెళ్ళాం కదా, మాకైతే చాలా తలనొప్పి, హెడేక్ అనమాట. నాకైతే విపరీతమైన హెడేక్ వస్తుంది. ఇంకా మేము లక్కీగా ఆ వెహికల్ తీసుకోవడం మంచిదైంది అనమాట. ఎందుకంటే ఫుడ్ తిన్న తర్వాత ఇంకా అందరికీ కూడా ఇంచుమించు అందరికీ కూడా నీరసం వచ్చింది. అబ్బాయి ఇంకా నడవలేము అనేసి వాళ్ళు అయితే వాళ్ళు చెప్పారు 1 అవర్ సరిపోద్ది అని చెప్పారు. కానీ మేము ఏంటంటే వీడియో అది తీసుకోవడానికి కొంచెం టైం కావాలి కదా అని చెప్పి 1.5 అవర్కి తీసుకున్నాము. కావాలనుకుంటే టైం పెంచుకోవచ్చు అన్నారు 2 అవర్స్కి, కానీ మాకైతే 1.5 అవర్ సరిపోయిందిలేండి. సో మీకు విషయం అయితే చెప్పాను. మేము వెహికల్ అయితే తీసుకున్నాం కదా, ఇంకా వెహికల్లో ఆ బర్డ్స్, ఆ ప్యారెట్స్, ఆ డిఫరెంట్ ప్యారెట్స్ అన్నీ చూసిన తర్వాత ఇంకా అలాగ కొంచెం ముందుకైతే వెళ్ళామన్నమాట.
జర్నీ అయితే హ్యాపీగా అనిపించిందండి. డ్రైవర్ కూడా ఏంటంటే లైక్ మనకి గైడ్ లాగా అనమాట, అన్నీ అని చెప్తున్నారు. ఇక్కడ ఇవి ఉంటాయి, ఇక్కడ ఇవి ఉంటాయి అని అన్నీ చెప్తున్నారనమాట. ఈ సైకిల్స్ ఉన్నాయి చూసారా, ఇవి బ్యాటరీ వెహికల్స్ అండి. సింగిల్ అదిగోండి లయన్ ఉంది అక్కడ చూడండి, లయన్. ఇదైతే చాలా ముసలిది అయిపోయింది అనమాట. ఎప్పుడో మా పిల్లలు చిన్నప్పుడు వెళ్ళినప్పుడు చూసాము, అప్పుడు ఏది ఉందో ఇప్పుడు కూడా అదే ఉంది. అది లేచి నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంది అనమాట. ఇంకొకటి ఉంది కానీ లోపల పెట్టేశారంటండి, అది బయటికి కనిపించలేదు. ఇంకా ఇదిగో ఇదైతే ఆకలి మీద ఉందేమో, చాలా అగ్రెసివ్గా ఉందన్నమాట, చాలా దూరంగా కూడా ఉంది. ఇదైతే హిపోపటమస్ వాటర్లో ఉన్నది, చాలాసేపు అయితే లేవలేదు, చూసాం. కానీ ఇంకా ఇక్కడికైతే మేము స్నేక్స్ దగ్గరికి వచ్చాము. అదిగోండి స్నేక్ ఒకటి లోపలికి వెళ్ళిపోయింది చూసారా. ఇక్కడ అన్నీ ఇగోండి చెట్టు మీద ఒకటి క్లియర్గా చూస్తే మీకు కనిపిస్తుంది. మనం ఎంతకంటే దగ్గరగా అయితే స్నేక్స్ని వీడియో తీయలేం కదండి, కొంచెం ఎలాగైనా అది ఒకలా అనిపిస్తుంది ఇట్లా చూస్తేనే. కానీ కాకపోతే ఏంటంటే డిఫరెంట్ ఉన్నాయి కదా, చూడాలి అని అనిపిస్తుంది కదా. పిల్లలైతే చూడడానికి దిగారు. నాకైతే విపరీతమైన హెడేక్ అండి. అసలు నేనైతే ఇంకా కొంచెం దూరం వెళ్ళిన దగ్గర నుంచి అసలు ఎంజాయ్ చేయలేకపోయాను. ఇక్కడ ఈ పాము చూడండి, కోసమేడుస్తుంది అనమాట. దాన్ని స్కిన్ వదులుతారు కదా, కోసమేడవడం అంటారు కదా, అది చేస్తుంది ఇక్కడ ఈ పాము. ఇంకా ఇక్కడైతే మీకు ఈ సైడ్లో శ్వేతనాగు చూపిస్తాను చూడండి, ఇదిగోండి. బాబోయ్, ఇవి చూడడానికి ఏంటో ఒకలా అనిపిస్తాయి, ఎవరికైనా ఇంట్రెస్ట్ అనిపిస్తాయేమో తెలియదు, కానీ నాకైతే అబ్బా ఏంటోలా అనిపిస్తుంది. సో ఇంకా ఇదనమాట. ఇది చూడండి, ఏంటంటారు దీన్ని, అదేదో అక్కడ పేరు ఉన్నది, ఇప్పుడైతే నేను మర్చిపోయానండి. ఇంకా ఇవన్నీ ఇది కేజీలు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ అయితే లవ్ బర్డ్స్ అనమాట. ఫస్ట్లో మనం చూసిన ఈ ప్యారెట్స్ కదా, ఇక్కడ ఉండేవన్నీ లవ్ బర్డ్స్ అనమాట. మేము లవ్ బర్డ్స్ ఉన్న దగ్గర అయితే ఇంకా దిగలేదు. అంటే మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఆ వెహికల్ ఆపుతారు, మనం వెళ్ళి అక్కడ స్టార్టింగ్ ఉంది కదా, అక్కడి నుంచి అలా చూసుకుంటూ వచ్చి ఇలా వచ్చి చివరికి వచ్చి మనం వెహికల్ ఎక్కేయచ్చు అనమాట. అలాగా అయితే మేము ప్యారెట్స్ దగ్గర అయితే దిగలేదులేండి. ఇంకా అంటే లవ్ బర్డ్స్ దగ్గర అయితే దిగలేదు. లవ్ బర్డ్స్ డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి, మనకు తెలిసినాయే కదా. ఇంకా ముందు ఏమన్నా ఉంటాయేమో, ఎందుకు అవన్నీ మిస్ అవుతాం కదా టైం అయిపోతే మళ్ళీ అనుకుని మేమైతే వచ్చామన్నమాట. ఇవి ఏవో అడవి దుప్పులు అవి ఏవో చెప్పారండి, గైడ్ చెప్పారు. తర్వాత అక్కడ కూడా రాసుంది. సో ఇంకా దాని తర్వాత అయితే మేము పికాక్స్కి వచ్చామన్నమాట. అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను, మధ్యలో స్నేక్స్ చూసాం కదండి, అక్కడ రైట్ సైడ్లో బటర్ఫ్లైస్ ఉంటాయన్నమాట. బటర్ఫ్లైస్ ఉంటాయి. గబగబా మా పిల్లలు అయితే డిఫరెంట్ కలర్ బటర్ఫ్లైస్ ఉంటాయి కదా అని చూడడానికి వెళ్ళారు. అక్కడ చూస్తే అన్ని కరివేపాకు మొక్కలే ఉన్నాయంట, ఒక్క బటర్ఫ్లై కూడా లేదంట. అందుకని అసలు అయితే వీడియో కూడా తీయకుండా వచ్చాడనమాట మా అబ్బాయి. నేను చెప్పాను కదా, నాకు విపరీతమైన హెడేక్ వచ్చేస్తుంది, నేను ఎంజాయ్ చేయలేక ఇంకా ఆ వెహికల్లోనే కూర్చుని ఉండిపోయాను అనమాట. నాన్న వెళ్ళి వీడియో తీసుకురమ్మంటే వెళ్ళి చూస్తే అక్కడ అన్నీ కరివేపాకు మొక్కలే ఉన్నాయంట, ఒక్క బటర్ఫ్లై కూడా లేదంట. అందుకని మా అబ్బాయి వీడియో కూడా తీయకుండా వచ్చాడు అనమాట. సో అక్కడైతే చిన్న వీడియో అయితే మిస్ అయిందండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడికి వస్తే ఇవి పికాక్స్ అనమాట. మొత్తం ఈ లైన్ అన్నీ పికాక్సే ఉన్నాయండి. యాక్చువల్గా ఏంటంటే ఇందులో డిఫరెంట్ ఏవి అవేవో కొండ కోళ్ళు, కొండ నాటుకోడు, కొండ ఆకోడి, ఇవన్నీ ఏవో రకరకాల బర్డ్స్ అనమాట. ఏవో తోక పొడవుగా ఉండేవి, ఇంకా మైనా, మాట్లాడే మైనా. మెయిన్గా ఇక్కడ లాస్ట్కి లైన్కి వచ్చేసరికి ఇక్కడ ఇవి పికాక్స్తో పాటు మాట్లాడే మైనా ఒకటి ఉండేదండి. నేను ప్రతిసారి ఏంటంటే ఇది చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో కదా, అదేదో బర్డ్. సో దానికి ఆపోజిట్ అనమాట. ఇప్పుడు ఏదైతే మనం బర్డ్ చూసాం చూడండి, ఆ ఓపెన్ ప్లేస్లో ఉండేవన్నమాట ఇవన్నీ పికాక్స్ అన్నీని. కానీ ఇప్పుడు మొత్తం అంతా ఏరియా అంతా పికాక్స్ పెట్టేసి అక్కడైతే ఒక్క బర్డ్ కూడా డిఫరెంట్ బర్డ్స్ అయితే ఏమీ లేవన్నమాట. అదొకటి చాలా డిసప్పాయింట్గా అనిపించింది. ఇంకా నెక్స్ట్ అయితే ఇవి జిరాఫీలు అనమాట, 2 ఉన్నాయి, చాలా బాగున్నాయి, చక్కగా అంటే దగ్గరగా ఉన్నాయి అనమాట చూడడానికి. ఎంత క్లియర్గా మనకి దగ్గరగానమాట, చాలా బాగా అనిపించింది. మ్యాక్స్ ఏంటంటే మీకు జూలో ఉన్న ప్రతి జంతువుని అయితే నేను చూపించానండి. చాలా తక్కువే ఉన్నాయి చెప్పాలంటే, అంత ఎక్కువగా ఏమీ లేవు. నెక్స్ట్ వచ్చి జేబ్రా ఉంది.
జేబ్రా ఒకటి సింగిల్గానే ఉందన్నమాట. సో వీడియోలో అయితే ఉన్న మట్టుగా అయితే మీకు అన్నీ చూపించేసాను అనుకుంటున్నాను. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ అండి.